మాదిరిగా ఏ పని కూడా చేయకూడదు సింగం లాగా. అనకాపల్లి జిల్లా నాతవరం మండల కేంద్రంలో డిఎస్సి అవకతవకలను నిరసిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రీలే నిరాహార దీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా వైసీపీ అధ్యక్షుడు బొడ్డేడ ప్రసాద్, మాజీ ఎమ్మెల్యే ఉమాశంకర్ గణేష్ మాట్లాడుతూ డిఎస్సి వ్యవహారంపై నైతిక బాధ్యత వహించి మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. కూటమి ప్రభుత్వం విద్యార్థులు, నిరుద్యోగులను మోసం చేస్తుందని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో మాజీ వైస్ ఎంపీపీ సునీల్, రాష్ట్ర పామాయిల్ కార్పొరేషన్ మాజీ డైరెక్టర్ పోతురాజు తదితరులు పాల్గొన్నారు. రాజీనామా చేయించారు. మీరు అదే మోడీ గారు డబ్బు లేని కారణంగా ఏ పేదవాడు కూడా చదువుకు దూరం కాకూడదు ఉద్దేశంతో మరి ఫీజు రింబర్స్మెంట్ పథకం పెట్టిన నాయకుడు రాజశేఖర రెడ్డి గారు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ప్రభుత్వాలు మారినప్పుడు కూడా ఫీజు రింబర్స్మెంట్ కొనసాగిస్తున్నారు. కానీ ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు నాయకత్వంలో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 10,000 కోట్ల రూపాయలు ఫీజు రింబర్స్మెంట్ బకాయిలు నిలిపివేయడం జరిగింది. రాష్ట్ర అధ్యక్షులు వైఎస్ జగన్ ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో కూడా 150 నియోజకవర్గాలు కూడా రిలే నిరాహార దీక్ష చేపట్టాలని చెప్పి ఆదేశించడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు నాతవరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పార్టీ నాయకులందరూ కూడా పాల్గొనడం జరిగింది. మరి ఈ కార్యం గొలుగొండలో చేస్తాం, 8వ తారీఖున మాగవరపల్లిలో చేస్తాం, 9వ తారీఖున నర్సీపట్నం రోడ్లో చేసి 10వ తారీఖున నర్సీపట్నంలో ర్యాలీ కార్యక్రమం చేస్తాం. అయితే ఈ 4 డిమాండ్లకు సంబంధించి కూడా ప్రతి నిరుద్యోగి కూడా 3,000 రూపాయలు ఇస్తామని చెప్పంటే చాలా మంది నిరుద్యోగులందరూ కూడా ఓట్లేసి గెలిపించారు. తీరా చూసి ఈరోజు 2 సంవత్సరాలు అయింది. మరి 2 సంవత్సరాలు ఇక్కడ 8 లక్షల రూపాయలు 8 లక్షల ఉద్యోగాలు ఇవ్వాలి, ఒకటే వేళ సరికదా 3,000 రూపాయలు సుమారుగా ఈ రోజు 2 సంవత్సరాలు 2 నెలలు అంటే సుమారుగా 78 నెలలు 78,000 రూపాయలు ఈ రోజు ప్రతి నిరుద్యోగి కూడా బాకీ ఉన్నారు. అందుకని